జై. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో పాక్ ఉగ్రవాద దాడిపై నిరసనగా భారత సైన్యం చూపించిన ధైర్య సాహసాలకు చాలా గర్వించదగ్గ విషయము. ఈరోజు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ భారత సైనికులందరికీ మనం మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. 45వ డివిజన్లో కాలనీ వాసులందరూ, అలాగే మా శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, బాలహనుమాన్ డెవలప్మెంట్ కమిటీ కాలనీ వాసులందరూ ఈ తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. పాకిస్తాన్ ఉగ్రదాడిలో తూటాలకు బలైనటువంటి అమాయక ప్రజలకు బలి తీసుకున్న పాక్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో భారతదేశ సైన్యాధిపతులు మరి పాకిస్తాన్కు భారతదేశం యొక్క ఉగ్రరూపం చూపించడం జరిగింది. ఈ సైనికులందరికీ కూడా మన భారతదేశ సైనికులు మన భారతదేశాన్ని
సరిహద్దులో కాపాడుతున్నటువంటి సైనికులందరికీ కూడా, పాకిస్తాన్కు బుద్ధి చెప్పినటువంటి మన భారత సైనికులందరికీ కూడా సంఘీభావంగా మరి ఈరోజు మరి తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీలో మన 45వ డివిజన్ కార్పొరేటర్ తాజా మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ మరియు శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు హనుమాన్ మందిర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మరి తిరంగా ర్యాలీ ఏదైతే చేపట్టడం జరిగిందో దాంట్లో మరి మా కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన భారత సైన్యానికి సంఘీభావం మద్దతుగా ఎప్పుడైనా కానీ మేము మీతోనే ఉన్నామని సంఘీభావం తెలుపుతున్నామని చెప్తున్నాం. ఈ సందర్భంగా భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు తిరంగా ర్యాలీ కార్యక్రమంలో 45వ డివిజన్కు చెందినటువంటి మా యొక్క కాలనీ వాసులందరి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ర్యాలీ తిరగడం జరుగుతున్నది. అదేవిధంగా వీర జవానులకు మా యొక్క మద్దతు తెలుపుతూ మరి ఆ రోజు చేపట్టినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వీర జవానులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తున్నాము. జై జవాన్, జై జవాన్, మాతాకి జై. చలో. మహిళలపై చేసిన ఉగ్రవాద దాటికి దీటుగా మన భారత సైనికులు ఆపరేషన్ సింధూర్తో విజయవంతం చేసిన సందర్భంగా మన హిందూ పట్టణంలో తిరంగా ర్యాలీకి మన శ్రీనగర్ కాలనీ నుండి మరియు మన ప్రజలందరూ ఏకమై ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకే. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా తిరంగా ర్యాలీ 45వ డివిజన్ నుంచి చేపట్టడం జరిగింది. మన సైనికులు జవాన్లు చూపించినటువంటి చాకచక్యాలకు దిమ్మ తిరిగినటువంటి పాకిస్తాన్ మన విజయోత్సవ ర్యాలీ తిరంగా ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సైనికుడికి మన సపోర్ట్ ఉంటుందని, ప్రతి విషయంలో మన అందరూ ఐక్యత చూపుతామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై భారత్ మాతాకే జై. నేటి రోజు 45వ డివిజన్ నుండి ప్రజలందరూ ప్రతి ఇంటి నుంచి ఈ యొక్క సింధూర్ విజయోత్సవ ర్యాలీలో ఆపరేషన్ సింధూరు విజయం సాధించినందుకు మనకు నిక్కచ్చైనటువంటి ప్రధానమంత్రి ఉండి ఎలాంటి దానికైనా ఆర్మీ వాళ్లకు అన్ని రకాలుగా హక్కులు ఇచ్చేసి మీరు పోరాడండి అని చెప్పేసి నేనున్నా అని చెప్పేసి వాళ్ళకి ధీమి ఇచ్చిన తర్వాత పాకిస్తాన్కు ఉచ్చబోపిచ్చిర్రు మన భారతీయ జవాన్లు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలి, ఈ దేశం నీళ్లు తాగాలంటే ఇక్కడి మా దేశభక్తి ఉండాలి, జాతీయ గీతం పాడాలి, ఇక్కడ ఉండాలంటే ఇక్కడతో సమరస్యంగా ఉండాలి. కాబట్టి ప్రపంచ దేశాల నుంచి వాళ్ళు దొంగచాటున వచ్చి, వాళ్ళు పాకిస్తాన్ కుక్కలు దొంగచాటున వచ్చి మన హిందువుల మీద దాడి చేయడం జరిగింది. దానికి మంచి మొత్తంలో మన మోడీ గారు చక్కనైన జవాబుదారీ చూపిస్తా అని చెప్పేసి, భూమి మీద నూకలు చెల్లిస్తా అని చెప్పేసి వారికి మన జవాన్లు వాళ్ళు బార్డర్ మీద అక్కడిక్కడ ఉంచితే మన మోడీ తెలివితోటి ఆకాశం నుంచి అదిరిపోయే దిమ్మ తిరిగే దెబ్బ కొట్టిండు. అప్పుడు తెలిసిపోయింది పాకిస్తాన్ కుక్కలకు. ఇప్పుడు వచ్చి కాళ్ళ బేరానికి వచ్చేసి ఇచ్చేసిండ్రు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం జరిగింది కాబట్టి దానికి మేము అందరము మద్దతు తెలిపి ఇక్కడి నుంచి కూడా మేము ఎప్పుడైనా కూడా అక్కడ మేము ఇక్కడ అందరికీ మేము సపోర్టుగా వాళ్ళకు ఉండి వారికి ఆత్మధైర్యంగా ఉండి మేము వారికి ఆ భగవంతుడు మంచి విజయాలు ఇంకా ఎల్లప్పుడూ సాధించాలని కోరుకోవాలని చెప్పేసి మేము అందరం కాలనీ వాసులు అందరము పాల్గొనడం జరిగింది. జై భారత్, జై భారత్, వందే మాతరం, వందే మాతరం, మాతరం, వందే మాతరం, 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 వందే మాతరం, జై మాతా, జై మాతా, జై